హలో, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఏం చేస్తున్నారు? భోజనాలు అయినాయా? పనులు అయినాయా? వీడియోలు మీరు చూడట్లేదని నేను వీడియోలు చేయటం అయితే మాను, కాకపోతే 2 రోజులు గ్యాప్ వచ్చింది. డబ్బు ఎంతమంది డబ్బు సంపాదించడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు కోట్లు కోట్లు సంపాదిస్తారు కదా, అది మీరు ఖర్చు పెట్టి దాన్ని ఏమంటారు, మీకంటూ మీరు ఖర్చు పెట్టుకుని మీ అంతటి మీరు ఏమన్నా చేయగలరా? అనుభవించగలరా? అనుభవించలేము. అది మీరు సంపాదించిన అనుభవించడానికి వేరే వాళ్ళు వస్తారు, మీరు అనుభవించడానికి కుదరదు. అది పైనుంచే వచ్చేసింది. ఇప్పుడు మీరు సంపాదిస్తారు, తినేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మీకు మళ్ళీ మీ పరిస్థితి బాగాలేక డబ్బులు పోయినాయి అనుకోండి, ఎవరినైనా అడుగుదామని అనుకుంటాం కదా. బయట వాళ్ళని కాకుండా సొంత వాళ్ళని అడిగి చూడండి, ఎవ్వరు మీ వంక కూడా తిరిగి చూడరు. మిమ్మల్ని పలకరిస్తే వాళ్ళు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని మీ వంక కూడా చూడరు. అది డబ్బుకున్న వాల్యూ. డబ్బు అప్పు అడిగితేనే వాళ్ళ ట్రూ కలర్స్ మీరు చూడగలరు. ఎక్స్పీరియన్స్ చేసుంటారు చాలామంది, కాకపోతే పైకి చెప్పరంతే. నిజంగానే ఇప్పుడు మీకు అవసరం లేకపోయినా ఒకసారి ఆ సొంత వాళ్ళని డబ్బులు అప్పడిగి చూడండి, వాళ్ళు ఏమంటారు మళ్ళీ మీరు నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఎప్పుడైనా కష్టపడండి, ఎంతవరకు అవసరం అంత కష్టపడండి, దాయండి. పిల్లల లైఫ్ గురించి కష్టపడండి, దాచుకొని మీకు ఎక్సెస్గా ఉంది అనిపిస్తే ఎవరైనా లేని వాళ్ళకి హెల్ప్ చేసి, అనాథాశ్రమాలు ఉన్నాయి, ముసలి ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, వాళ్ళకి మీకు ఎంత చేతనైందో దాంట్లో కొంచెం ఒక 5 పైసలు కూడా 1 పైసా 2 పైసాదైనా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తే అది మీకు దేవుడు చల్లగా చూస్తాడు. మీరు ఎంత సంపాదించాలనుకుంటే దానికంట 4 రెట్లు ఎక్కువ ఇస్తాడు దేవుడు. ఎంతసేపు మనం దాచేసుకున్నాం, మనం తినేసేమని కాదు, ఎవరికి ఎంత హెల్ప్ చేశారు, మనం ఎంత ఇంకొకళ్ళకి కృతజ్ఞతగా ఉన్నాము అవన్నీ చూస్తాడు దేవుడు. ఎంతసేపు దాచేసి పోగులు వేసేసి కుప్పలెట్టేసుకోవడం కాదు. మీరు అనుభవించండి, మీ పిల్లలు దాంట్లో ఎంతో కొంత ఇంత సాయం చేయటం కూడా నేర్చుకోండి, చాలా మంచిది. ఒకళ్ళని అన్యాయంగా మోసం చేసి అవి పడేసుకోవడం కాదు, ఇంకొకరికి హెల్ప్ చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది. మీరే నాకు కమెంట్స్లో చెప్తారు. థ్యాంక్ యూ, బాయ్.